to be a topic modal verbs. So spoken English class 17. సో మోడల్ వర్బ్స్ యూజ్ చేసేటప్పుడు దానికి ఒక పర్టికులర్ రూల్స్ ఉంటాయి అన్నమాట. మోడల్ వర్బ్స్ అనేటివి ఒక హెల్పింగ్ వర్బ్స్ అన్నమాట. అండ్ వెన్ యూఆర్ యూజింగ్ మోడల్ వర్బ్స్ ద వర్బ్ అనేది బేస్ ఫామ్ లో ఉండాలి. మోడల్ వర్బ్స్ క్రియేటెడ్ వర్బల్ ఫ్రేసెస్. ఓకేనా, మోడల్ వర్బ్స్ అనేటివి ఏం క్రియేట్ చేస్తుంది? వర్బల్ ఫ్రేసెస్ ని క్రియేట్ చేస్తుంది. సో మోడల్స్ డో నాట్ చేంజ్ ఫార్మ్స్. ఇప్పుడు రన్, ర్యాన్ అనేటివి వర్బ్స్ అనేది చేంజ్ అవుతాయి కదా, మోడల్ వర్బ్స్ అనేది షుడ్ ఇవి చేంజ్ అవ్వన్నమాట. మోడల్ వర్బ్స్ ఎండ్స్ ఇన్ ఎస్ ఈవెన్ ఇన్ థర్డ్ పర్సన్ సింగులర్. ఇప్పుడు ప్రెసెంట్ సింపుల్ తీసుకున్నాం అనుకో, ఐ రన్ అంటాం, అదే థర్డ్ పర్సన్ సింగులర్ లో ఐ రన్స్ అంటాం, అంటే రన్ కి ఎస్ యాడ్ చేస్తాం. అలాగా మోడల్ వర్బ్స్ కి ఎటువంటి రూల్ లేదనమాట. యూజ్ నాట్ టు మేక్ మోడల్ వర్బ్స్ నెగటివ్. ఐ డి నాట్ డూ వర్క్, సో నేను ఆ వర్క్ చేయను అని చెప్తాం. ఇక్కడ డూ నాట్ డూ అనేది రెండు డూలు వచ్చాయి. సో ఆల్రెడీ నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 5 లో చెప్పాను డూ, డస్, డిడ్, డన్ గురించి. సో ఫస్ట్ డూ వచ్చి నెగటివ్ సెంటెన్స్ మేక్ చేస్తుంది, సెకండ్ సెంటెన్స్ అనేది మెయిన్ వర్బ్ గా యాక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ డు నాట్ అనేది నెగటివ్ సెంటెన్స్ ని క్రియేట్ చేస్తుంది. అలాగే మోడల్ వర్బ్స్ లో ప్లస్ నాట్ పెట్టామంటే మోడల్ వర్బ్స్ కి ఇది నెగటివ్ క్రియేట్ చేయదు. ఓకే, డస్ నాట్ యూజ్ డబుల్ మోడల్స్. సో ఐ విల్ కెన్ అని చెప్పాను కదా, విల్ కెన్ అనేది మోడల్ వర్బ్స్, విల్ కెన్ అనేది పక్క పక్కనే వాడాను కాబట్టి సో ఇట్స్ ఏ ఇన్కరెక్ట్ సెంటెన్స్. సో డోంట్ యూజ్ డబుల్ మోడల్స్. మోడల్స్ లాక్స్ పాస్ట్ టెన్స్ ఆఫ్ ఫార్మ్స్ ఎక్సెప్ట్ కుడ్, వుడ్. కుడ్ కి వుడ్ కి మాత్రమే పాస్ట్ టెన్సెస్ ఉంటాయి. రిమైనింగ్ మోడల్ వర్బ్స్ కి కుడ్, వుడ్ ఉండవు అనమాట. సో కుడ్ కి పాస్ట్ ఏంటి? కెన్. వుడ్ కి పాస్ట్ ఏంటి? విల్. సో ఈ రూల్స్ బిఫోర్ యు ఆర్ యూజింగ్ ద మోడల్ వర్బ్స్, ఈ రూల్స్ ని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మోడల్ వర్బ్స్ కెన్, కుడ్, విల్ బి, ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి, సో వీటిని ఎబిలిటీ అనేటివి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాయి అనే దాని గురించి తెలుసుకున్నాం. కెన్ ని బి ఎబిలిటీ అని కూడా అనొచ్చు. ఓకేనా, సో ద మోడల్ వర్బ్ కెన్ బి ఆఫ్టెన్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎబిలిటీ ఆర్ క్యాపబిలిటీ ఇన్ ద ప్రెసెంట్. అంటే స్పెసిఫిక్ యాక్షన్ ప్రెసెంట్ లో జరిగినప్పుడు దాని ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీ అనేది చెప్పాలి అన్నప్పుడు కెన్ అనేది వర్డ్ ని యూజ్ చేస్తాం. ఐ కెన్ స్విమ్, ఐఎమ్ ఏబుల్ టు స్విమ్. సో ఐ కెన్ స్విమ్ అన్నా ఐఎమ్ ఏబుల్ టు స్విమ్ అన్నా ఒకటే ఇన్ ప్రెసెంట్ టెన్స్. ఐ హ్యావ్ ద ఎబిలిటీ టు స్విమ్ అని మీనింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ ఎబిలిటీకి అంటే క్యాపబిలిటీ ఏంటంటే, సో ఎబిలిటీ అంటే యూ హ్యావ్ టు డూ సంథింగ్, అప్పుడు దాన్ని నీ ఎబిలిటీ అని చెప్తాం. నీ ఎబిలిటీతో ఒక దాన్ని అచీవ్ చేసావనుకో అది నీ క్యాపబిలిటీ అవుతుంది. సో ఇంటర్నలీ టు డూ సంథింగ్ ఈజ్ ఎబిలిటీ. సో విత్ యువర్ ఇంటర్నలీ డూయింగ్ సంథింగ్ టు అచీవ్. ఇప్పుడు ఒక రేస్ ఉంది, సో నీకు ఒక ఎబిలిటీ ఉంది, ఏంది? స్విమ్ చేయగలుగుతాం. ఆ ఎబిలిటీని ఎక్స్టర్నల్ థింగ్ అనే ఒక రేస్ ని, అంటే స్విమ్మింగ్ రేస్ ని నువ్వు గెలిచావు అంటే అచీవ్ చేయగలుగుతావు, అది నీ ఎబిలిటీ అన్నమాట. సో కెన్ అనేది ఎబిలిటీని, క్యాపబిలిటీని రెండింటిని స్పెసిఫై చేస్తుంది. డూయింగ్ సంథింగ్ ఈజ్ అబిలిటీ, సో అచీవింగ్ సంథింగ్ ఈజ్ క్యాపబిలిటీ. సో ఐ కెన్ స్విమ్, ఐఎమ్ ఏబుల్ టు స్విమ్, ఈ రెండిటికి మీనింగ్ ఒకటే. ఐ హ్యావ్ ద క్యాపబిలిటీ టు స్విమ్ అక్రాస్ ద రివర్, ఇది క్యాపబిలిటీని డిఫైన్ చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ అచీవ్ చేస్తున్నాం. ఐ కెన్ స్విమ్ అంటే అక్కడ నీ ఎబిలిటీ, ఇంటర్నల్ ఎబిలిటీ చూపించేస్తున్నాం కాబట్టి అది ఎబిలిటీని డిఫైన్ చేస్తుంది. బోత్ ఆర్ డిఫైనింగ్ ఎబిలిటీస్ ఓన్లీ. సో ఐ కెన్ స్విమ్, కెన్ అనేది యామ్ ఏబుల్ టు ని ఎలా రిప్లేస్ చేస్తుంది అంటే, కెన్ అనేది కెన్ ఈజ్ ఈక్వల్ టు బీ ఏబుల్ టు. మనం ఫస్ట్ వీడియో నుంచి, ఫస్ట్ లెక్చర్ నుంచి నేను చెప్తున్నాను, బీ ఫార్మ్స్ నేర్చుకోండి. సో మీకు బీ ఫార్మ్స్ కానీ అర్థం కాకపోయాయంటే ఫస్ట్ నుంచి నా వీడియోస్ చూడండి. మల్టిపుల్ టైమ్స్ చూసారంటే మీరు ఆటోమేటిక్గా మీ మైండ్లో రిమెంబర్ అయిపోతాయి. సో బీ వర్డ్ అంటే బి అనేది ఒక బేస్ ఫామ్, అది ప్రెసెంట్ టెన్స్ లో యామీజర్ గా ఉంటది, పాస్ట్ టెన్స్ లో వజ్వర్ గా ఉంటది, ఫ్యూచర్ లో విల్ బి, షెల్ బి గా ఉంటది. సో బి అనేది ఉండడం అనే దాన్ని సూచిస్తుంది. హ్యావ్, హ్యాస్, హ్యాడ్ అనేది కలిగి ఉండడం గురించి చెప్తుంది. డూ, డస్, డిడ్, డన్ అనేటివి యాక్టివిటీస్, ఒక యాక్షన్ చెప్పేటప్పుడు డూ, డస్ ని యూజ్ చేస్తాం. ఇంకా ఇలాగ నేను చెప్పుకుంటూ వచ్చాను పాస్ట్ వీడియోస్. సో అండర్స్టాండ్ దోస్ థింగ్స్ అండ్ కమ్స్ ఆఫ్టర్ దట్ ఈ లెక్చర్ వినండి. సో ప్రెసెంట్ టెన్స్ లో ఈజ్, యామ్ అని వస్తుందని చెప్పాను. బీ ఫార్మ్స్ దేని మీద డిపెండ్ అవుతాయి? సబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతాయి. ఐ అనేది సబ్జెక్ట్ అయిందనుకో యామ్ అనేది వస్తుంది, ఈజ్ అనేది సబ్జెక్ట్
అంటే హీ షీ ఇట్ సబ్జెక్ట్స్ అనుకో ఈజ్ వస్తుంది. వి దే యు అనుకో సబ్జెక్ట్స్ అప్పుడు ఆర్ వస్తుంది. సో బీ ఫార్మ్స్ డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్స్. ఓకేనా. కెన్ అంటే ఏంటి, బీ ఏబుల్ టు అని చెప్పాం. సో కెన్ తర్వాత బి అంటే ఏంది, ప్రెజెంట్ గురించి. అంటే నేను ప్రెజెంట్ నాకు ఎబిలిటీ ఉంది సిమ్ చేయడానికి అని చెప్పామంటే బి అనేది యామ్ గా మారిపోద్ది. ఐ యామ్ ఏబుల్ టు యామ్ గా ఎందుకు మారుతుంది, సబ్జెక్ట్ అయ్యింది కాబట్టి. సో క్యాన్ అనేది రిమూవ్ చేసి ఐ యామ్ ఏబుల్ టు సిమ్ అని చెప్పగలుగుతాం. సో బి వర్డ్ రీప్లేస్ ఆఫ్ యామ్ బికాస్ వేర్ ద సబ్జెక్ట్ ఈస్ ఐ. ఓకేనా. సో ఐ కెన్ సిమ్ అని అనొచ్చు, ఐఎమ్ ఏబుల్ టు సిమ్ అని అనొచ్చు. సో లెట్స్ ఎగ్జాంపుల్, షీ కెన్ స్పీక్ స్పానిష్ ఫ్లూయెంట్లీ. సో అతని ఆమెకు ఉన్న ఎబిలిటీ అన్నమాట. ఇక్కడ ఎబిలిటీని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, కెన్ తర్వాత మనకి బేస్ వర్బ్ అని ఉంది, స్పీక్ అనే ఉంది. ఓకేనా. స్పీకింగ్ లేదు. ఓకేనా. సో స్పోక్ అని కూడా లేదు, స్పీకింగ్ అనే ఉంది. సో మోడల్ వర్బ్స్ తర్వాత ఎబిలిటీస్ చెప్పేటప్పుడు బేస్ వర్బే ఉండాలి. సో దే కెన్ సాల్వ్ కాంప్లెక్స్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్. ఇక్కడ క్యాపబిలిటీని చెప్తుంది. సో నీ ఇంటర్నల్ ఎబిలిటీని యూజ్ చేసి ఒక పేపర్ మీద ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసావు, ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసావు కాబట్టి ఇది క్యాపబిలిటీని డిఫైన్ చేస్తుంది. అచీవింగ్ సంథింగ్, నువ్వు కాంప్లెక్స్ మ్యాథమెటిక్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసావంటే అది ఒక అచీవ్మెంట్. సో ఎబిలిటీని క్యాపబిలిటీని డిఫైన్ చేసేదే కెన్. దే కెన్ సాల్వ్ కాంప్లెక్స్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్. వారు కాంప్లెక్స్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలుగుతారు. షీ కెన్ స్పీక్ స్పానిష్ ఫ్లూయెంట్లీ. ఆమె స్పానిష్ ఫ్లూయెంట్ గా మాట్లాడగలుగుతారు. సో హీ కెన్ ప్లే ద గిటార్. కెన్ తర్వాత బేస్ వర్బ్ అనేది ప్లే అనేది బేస్ వర్బ్ లాగా వచ్చింది అనమాట. ప్లేయింగ్, ప్లేయిడ్ ఇలా రాలేదు, ప్లే అని మాత్రమే వచ్చింది. హీ కెన్ ప్లే ద గిటార్. లేకపోతే హీ వాజ్ ఏబుల్ హీఈస్ ఏబుల్ టు ప్లే ద గిటార్ అనొచ్చు. సో హీ షీ ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి బీ ఫార్మ్ దేని మీద డిపెండ్ అవుతుంది, సబ్జెక్ట్ కాబట్టి హీ షీ ఇట్ తర్వాత ఏం రావాలి, ఈజ్ రావాలి. హీ ఈజ్ ఏబుల్ టు ప్లే ద గిటార్. ఇక్కడ స్కిల్. సో స్కిల్ అనేది మన ఇంటర్నల్ థింగ్ కాబట్టి అది ఎబిలిటీ గురించి మాట్లాడుతుంది. వీ కెన్ రన్ ఏ మ్యారథాన్. సో మ్యారథాన్ అనేది ఎక్స్టర్నల్ థింగ్. సో వీ హ్యావ్ టు అచీవ్ ద మ్యారథాన్ మీన్స్, సో ఇట్ ఈస్ సేయింగ్ ఎ క్యాపబిలిటీ. వీ కెన్ రన్ ఏ మ్యారథాన్. సో కెన్ తర్వాత రన్ అనేది బేస్ ఫామ్ వచ్చింది, మ్యారథాన్ అనే ఎక్స్టర్నల్ థింగ్ కాబట్టి క్యాపబిలిటీ గురించి మాట్లాడుతున్నాం. సో దిస్ డెమోన్స్ట్రేట్స్ అవర్ కెపాసిటీ టు రన్ ఏ మ్యారథాన్ టు అచీవ్. ఓకే. ద మిషన్ కెన్ పర్ఫార్మ్ ఆటోమేటిక్లీ. సో ఇది మిషన్ కొన్న ఎబిలిటీ, కెన్ ఆపరేట్ ఆటోమేటిక్లీ. సో ఇది ఇంటర్నల్ థింగ్ కాబట్టి మిషన్ కొంది. సో ఇది సేయింగ్ ఎబిలిటీ. సో ద మిషన్ కెన్ తర్వాత ఆపరేట్ అనేది బేస్ వర్బ్ గా వచ్చింది, ఆటోమేటిక్లీ. దిస్ పాయింట్ అవుట్ దట్ ద మిషన్ హ్యాస్ ద ఎబిలిటీ టు ఆపరేట్ వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. ఎక్స్టర్నల్ థింగ్ లేకుండా ఇంటర్నల్ గా దాని క్యాపబిలిటీ మీద ఆధారపడింది కాబట్టి దాని ఎబిలిటీ మీద ఆధారపడింది కాబట్టి ఇది ఎబిలిటీ కింద వస్తుంది. యూ కెన్ రీడ్ దట్ బుక్ ఇఫ్ యూ వాంట్. So this indicates your ability to read the book, if you choose to. సో ఇది కూడా నీకు ఇంటర్నల్ క్యాపబిలిటీ టు అండర్స్టాండ్, టు రీడ్ అండ్ అండర్స్టాండ్ ద థింగ్స్, దట్స్ వై ఇట్ ఈస్ ఎబిలిటీ. సో ఇక్కడ మనం యూ వచ్చింది కాబట్టి ఆర్, యు ఆర్ ఏబుల్ టు రీడ్ దట్ బుక్ ఇఫ్ యూ వాంట్. ద క్యాట్ కెన్ క్లైంబ్ ట్రీస్. ద క్యాట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, ఇట్ని రెఫర్ చేస్తుంది సింగులర్ కాబట్టి. దాని తర్వాత కెన్ ని ఏం రిప్లేస్ చేయొచ్చు, బీ ఏబుల్ టు. అప్పుడు ఇది సింగులర్ కాబట్టి ఈజ్ ఏబుల్ టు అని వస్తుంది. ద క్యాట్ ఈజ్ ఏబుల్ టు క్లైంబ్ ట్రీస్ అని వస్తుంది. దిస్ ఎక్స్ప్రెస్ ద క్యాట్ న్యాచురల్ ఎబిలిటీ టు క్లైంబ్ ట్రీ. సో ద క్యాట్ కెన్ క్లైంబ్ ట్రీ అని అనొచ్చు, లేకపోతే సింపుల్ ఇంగ్లీష్ లో మీరు ద క్యాట్ ఈజ్ ఏబుల్ టు క్లైంబ్ ట్రీస్ అని కూడా చెప్పవచ్చు. ద సాఫ్ట్వేర్ కెన్ డిటెక్ట్ ఎర్రర్స్. ద సాఫ్ట్వేర్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, దాని తర్వాత కెన్ అంటే ఎబిలిటీని యూజ్ చేస్తాం. సో ద సాఫ్ట్వేర్ డూ డిటెక్ట్ ఎర్రర్స్ అని కూడా చెప్పొచ్చు. డూ అంటే నార్మల్ గా ఎంఫసైజ్ చేసి చెప్పడం, బట్ కెన్ అంటే ఎబిలిటీస్ గురించి చెప్పడం. సో ద సాఫ్ట్వేర్ కెన్ డిటెక్ట్ ఎర్రర్స్. ఇట్ షోస్ ద సాఫ్ట్వేర్ క్యాపబిలిటీ టు ఫైండ్ మిస్టేక్స్. సో సాఫ్ట్వేర్స్ కెన్ డిటెక్ట్ ఎర్రర్ అనేది ఎక్స్టర్నల్ థింగ్ సాఫ్ట్వేర్ కి. సో ఇక్కడ కెన్ అనేది ఏం రిప్లేస్ చేయగలుగుతాం, ద సాఫ్ట్వేర్ ఈజ్ ఏబుల్ టు డిటెక్ట్ ఎర్రర్ అని కూడా మార్చచ్చు అనమాట. ద డాక్టర్ కెన్ డయాగ్నోసిస్ ఇల్నెస్ అక్యురేట్లీ అని చెప్పాం. దిస్ ఇండికేట్స్ ద డాక్టర్ స్కిల్ ఇన్ అన్ అక్యురేట్లీ ఐడెంటిఫై అండ్ నేమింగ్ ఇల్నెస్. సో ఇక్కడ ద డాక్టర్
ఈజ్ ఏబుల్ టు డయాగ్నోసిస్ ఇల్నెస్ అండ్ అక్యురేట్లీ. సో కెన్ అనేది ఏం ఇంప్లై చేస్తుంది? కెన్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద ఎబిలిటీ ఆర్ క్యాపబిలిటీ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ యాక్షన్ ఆర్ యాక్టివిటీ ఇన్ ద ప్రెసెంట్. సో సో ఇది కెన్ గురించి. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద కెన్, and next we will move to the could. So could, so the modal verb could used to express past ability or capability. కెన్ అనేది ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది? ప్రెజెంట్ ఎబిలిటీ ఆర్ క్యాపబిలిటీని, ప్రెజెంట్ క్యాపబిలిటీని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అలాగే కుడ్ అనేది పాస్ట్ ఎబిలిటీ, పాస్ట్ క్యాపబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బీ వర్డ్ రీప్లేసెంట్ ఇన్ పాస్ట్ టెన్స్. సో ఇన్ ప్రెజెంట్ టెన్స్ బీ వర్డ్ అనేది ప్రెజెంట్ లో యామ్, ఈజ్, ఆర్. అదే సబ్జెక్ట్ అయి ఉంటే యామ్ వచ్చింది, హీ షీట్ వచ్చి ఈజ్ వచ్చింది, వి యూ దే వచ్చింది అంటే ఆర్ వచ్చింది. ఇక్కడ కూడా బీ ఫార్మ్స్ అనేది పాస్ట్ టెన్స్ లో రీప్లేస్ చేస్తాయి. కుడ్ అనేది బీ ఏబుల్ టు అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ బి అనేది పాస్ట్ లో వజ్ వర్ అవుతుంది. వజ్ ఎప్పుడు వస్తుంది? సింగులర్ సబ్జెక్ట్ అన్నప్పుడు వజ్ వస్తుంది, ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు వర్ వస్తుంది. సో ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ఇంకా థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్ వచ్చినప్పుడు వజ్ వస్తుంది. రిమైనింగ్ వి యూ దే వచ్చినప్పుడు వర్ అనేది వస్తుంది. సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఐ కుడ్ స్విమ్ వెరీ వెల్ అని చెప్పచ్చు. ఐ ఐ బీ ఏబుల్ టు స్విమ్ వెరీ వెల్ అని చెప్పకూడదు. బి ప్లస్ లో మనం ఐ వాస్ ఏబుల్ టు స్విమ్ వెరీ వెల్ అని చెప్పాలి. సో బి అనేది కుడ్ అనేది పాస్ట్ గురించి చెప్తున్నాం. సో ఇక్కడ కెన్ ఉంటే యామ్ వచ్చేది, ఇక్కడ కుడ్ ఉంది కాబట్టి, సో కుడ్ ఉంది కాబట్టి వజ్ వర్ అనేది రిప్లేస్ చేసుకోగలుగుతాం. సో ఐ వాస్ ఏబుల్ టు స్విమ్ వెరీ వెల్ అని కూడా చెప్పొచ్చు. ఐ వాస్ ఏబుల్ టు స్విమ్ వెరీ వెల్. సో బీ వర్డ్ రీప్లేస్ ఆఫ్ వాస్ వేర్ ద సబ్జెక్ట్ ఈస్ ఐ. సో ఐ ఉంది కాబట్టి వజ్ వచ్చింది, అదే దే ఉంటే వర్ వచ్చి ఉంటుంది. దే వర్ ఏబుల్ టు స్విమ్ వెరీ వెల్, వాళ్ళు స్విమ్ బాగా చేయగలుగుతారు. సో నా అలాగా. ఇప్పుడు మీకు వజ్ వర్ ఎందుకు? హ్యాడ్, హ్యావ్, హ్యాజ్ కూడా రిప్లేస్ చేయొచ్చు అంటే చేయొచ్చు. బట్ హ్యాడ్ అనేది ఫాలోడ్ బై ఏ నౌన్. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏబుల్ అంటారు కదా, ఏబుల్ అనేది ఏంది? అడ్జెక్టివ్. సో ఇక్కడ సో కుడ్ అండ్ వాజ్ వర్ అనేది ఏబుల్ అనేది ఫాలో అవచ్చు, బట్ హ్యాడ్ అనేది ఏబుల్ ని ఫాలో చేయదు. హ్యాడ్ అనేది దేన్ని ఫాలో చేస్తుంది? నౌన్ ఫాలో చేస్తుంది. అప్పుడు సెంటెన్స్ ఎలా రాయాలంటే హ్యాడ్ ఫాలోస్ ద నౌన్, నా ఎబిలిటీ అనేది నౌన్. ఐ హ్యాడ్ ద ఎబిలిటీ టు స్విమ్ వెరీ వెల్ అనుకోవచ్చు. అంటే మూడు రకాలుగా చెప్పచ్చు. ఓకేనా? ఐ కుడ్ స్విమ్ వెరీ వెల్, ఐ వాస్ ఏబుల్ టు స్విమ్ వెరీ వెల్, ఐ హ్యాడ్ ద ఎబిలిటీ టు స్విమ్ వెరీ వెల్. సో మూడిటి మీనింగ్ ఒకటే. ఓకేనా? ఇంపార్టెంట్ నోట్, కుడ్ ఫర్ పాస్ట్ రెఫరెన్స్ ఇండికేట్ టైమ్ లైక్ లాస్ట్ వీక్, ఎస్టర్డే, ఎక్సెట్రా. సో టైం రెఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఇస్తే అవతల లిజనర్ కి మనం ఏం చెప్తున్నామో అర్థమవుతుంది. సో ఒక 10 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్స్ తో ఇచ్చాను. వెన్ ఐ వాస్ యంగర్ ఐ కుడ్ రన్ వెరీ ఫాస్ట్. నేను చిన్నప్పుడు చాలా ఫాస్ట్ గా పరిగెత్తేవాడిని అంటేనా? సో ఐ వాజ్ యంగర్ అంటే గతం అని చెప్పేసాం. అక్కడ నీ ఎబిలిటీ గురించి చెప్తున్నాం. ఐ కుడ్ రన్ వెరీ ఫాస్ట్. ఓకేనా? సో ఇది నీ పాస్ట్, ఇది నీ స్థితిని చెప్తా ఉంటే ఇది నీ పాస్ట్ లో ఉన్న ఎబిలిటీని చెప్తుంది. అంటే ఈ వెన్ అనేది టైం రెఫరెన్స్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ కుడ్ స్పీక్ మల్టిపుల్ లాంగ్వేజ్ ఫ్లూయెంట్లీ వెన్ షీ లివ్డ్ అబ్రాడ్. ఆమె అబ్రాడ్ లో ఉండేటప్పుడు ఆమె మల్టిపుల్ లాంగ్వేజెస్ ఫ్లూయెంట్ గా మాట్లాడేది. సో ఈ సెంటెన్స్ ఇంకోలాగేం చెప్పచ్చు? షీ కాబట్టి వజ్ వస్తుంది. షీ వాజ్ ఏబుల్ టు స్పీక్ మల్టిపుల్ లాంగ్వేజ్ ఫ్లూయెంట్లీ వెన్ షీ లివ్డ్ అబ్రాడ్ అని కూడా చెప్పచ్చు. లేకపోతే షీ హ్యాడ్ ద ఎబిలిటీ టు స్పీక్ మల్టిపుల్ లాంగ్వేజ్ ఫ్లూయెంట్లీ. హ్యాడ్ తర్వాత నౌన్ ని ఫాలో అవ్వాలి. ఓకేనా? హ్యాడ్ దేని ఫాలో అవ్వాలి? నౌన్ ని ఫాలో అవ్వాలి. దానికని షీ హ్యాడ్ ద ఎబిలిటీ అంటాం. బట్ ఇక్కడ చూడండి, కుడ్ స్పీక్ అని మాట్లాడతాం. కుడ్ తర్వాత ఏం రావాలి? బేస్ ఫామ్ మాత్రమే మోడల్ వర్బ్స్ లో మోడల్ వర్బ్ తర్వాత ఎబిలిటీని గురించి చెప్పేటప్పుడు వర్బ్ ఏం ఉండాలి? బేస్ ఫామ్ లో ఉండాలి. దే కుడ్ సాల్వ్ మోర్ పజిల్స్ యాజ్ చిల్డ్రన్. దీన్ని ఇంకోలాగా చెప్పచ్చు, దే కాబట్టి బీ ఫామ్ అవుతుంది, వర్ అవుతుంది. దే వర్ ఏబుల్ టు సాల్వ్ కాంప్లెక్స్ పజిల్స్ యాజ్ చిల్డ్రన్. ఇంకోలాగా ఎలా చెప్పొచ్చు? దే హ్యాడ్ ద ఎబిలిటీ టు సాల్వ్ ద కాంప్లెక్స్ పజిల్స్ అని కూడా చెప్పొచ్చు. హీ వుడ్ ఫిక్స్ కార్స్ బిఫోర్ హీ రిటైర్డ్. దీన్ని ఇంకోలాగా ఎలా చెప్పొచ్చు? హీ వాస్ ఏబుల్ టు ఫిక్స్ కార్స్ బిఫోర్ హీ రిటైర్డ్. ఇంకా మూడో విధానం ఎలా చెప్పొచ్చు?
He had the skills and ability to repair cars. So the first, the car, the old computer could run the software, but it was very low. సో ఇంకోలాగా ఎలా చెప్పొచ్చు, ద ఓల్డ్ కంప్యూటర్ వాస్ ఏబుల్ టు రన్ ద సాఫ్ట్వేర్ బట్ ఇట్ వాస్ వెరీ లో. సో మూడో విధంగా ఎలా చెప్పొచ్చు, ద కంప్యూటర్ హ్యాడ్ ద ఎబిలిటీస్ టు రన్ ద సాఫ్ట్వేర్. ఓకే, I could cook a meal when I was in college. The computer could produce high quality products back in the 1990s. So could అనేది was able to replace చేయాలి. The company was able to produce high quality products back in 1990s. ఇంకా మూడో విధంగా ఎలా చెప్పగలుగుతాం, the company in 1990s the company had the capability to produce the high quality products అని చెప్పగలుగుతాం. She could play the piano beautiful in her youth. ఇంకోలాగా ఎలా చెప్పగలుగుతాం, she was able to ప్లే ద పియానో బ్యూటిఫుల్ ఇన్ హర్ యూత్. సో ఇంకా మూడో విధానం ఎలా చెప్పగలుగుతాం, షీ హ్యాడ్ ద ఎబిలిటీ టు ప్లే ద పియానో బ్యూటిఫుల్. సో ఇలాగా బీ ఫార్మ్స్ మీరు కానీ వచ్చాయంటే మీరు చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బిఫోర్ ద ఇంజరీ హీ కుడ్ లిఫ్ట్ వెరీ హెవీ వెయిట్స్. సో ఇంకో ఇంకో ఇంకోలాగా ఎలా చెప్పచ్చు, బిఫోర్ ద ఇంజురీ హీ వాజ్ ఏబుల్ టు లిఫ్ట్ వెరీ హెవీ వెయిట్స్. సో మూడో విధం ఎలా చెప్పచ్చు, హీ హ్యాడ్ ద ఎబిలిటీ టు లిఫ్ట్ హెవీ వెయిట్స్ ప్రియర్ టు ద ఇంజురీ. చూడండి, మోడల్ వర్బ్ తర్వాత బేస్ వర్బ్ అనేది బేస్ వర్బ్ అనేది వర్బ్ అనేది బేస్ ఫామ్ లోనే రావాలి. చూడండి, కుడ్ తర్వాత స్పీక్ అనేది బేస్ వర్బ్ లోనే ఉంది. ఇక్కడ కూడా కుడ్ తర్వాత సాల్వ్ అనేది బేస్ ఫామ్ లోనే ఉంది. ఇక్కడ కుడ్ తర్వాత ఫిక్స్ అనేది బేస్ ఫామ్ లోనే ఉంది. ఓకేనా, ఎప్పుడైతే హ్యాడ్ ని యూజ్ చేస్తామో హ్యాడ్ దేన్ని ఫాలో అవ్వాలి, నౌన్ ని మాత్రమే ఫాలో అవ్వాలి. సో కుడ్ వాజ్ ఏబుల్ టు ఆర్ వర్ ఏబుల్ టు అనేది ఎలాగైతే వర్బ్ లో బేస్ ఫామ్ ఫాలో అవుతుందో, హ్యాడ్, హ్యావ్, హ్యాజ్ యూజ్ చేసేటప్పుడు అవి నౌన్ ని మాత్రమే ఫాలో అవ్వాలి. ఓకే, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అది రూల్స్. సో used with the base form of the verb, modals create verbal phrases. సో verbal phrases క్రియేట్ చేయాలంటే మోడల్స్ తర్వాత బేస్ ఫామ్ లోనే ఉండాలి, అప్పుడే దాని ఎబిలిటీని చెప్పగలుగుతుంది. నెక్స్ట్ విల్ బి ఏబుల్ టు. సో విల్ బి ఏబుల్ టు లో మనం మళ్ళీ ఆ మోడల్ వర్బ్స్ కి చూడండి, ఇక్కడ డోంట్ యూజ్ డబుల్ వర్బ్ మోడల్స్, డబుల్ వర్డ్స్. సో ఇంపార్టెంట్ థింగ్స్ ఇది గుర్తుపెట్టుకోండి, డోంట్ యూజ్ డబుల్ మోడల్స్. చూడండి, ఇక్కడ బీ ఏబుల్ టు అంటాం, బీ ఏబుల్ టు బదులు కెన్ వాడచ్చు కదా లో. విల్ కెన్ అనేది పక్క పక్కనే ఉండకూడదు, డోంట్ యూజ్ డబుల్ మోడల్స్. ఓకేనా, దాని బదులు కెన్ బదులు బీ ఏబుల్ టు అని వాడాలి. సో ద ఫ్రేజ్ విల్ బీ ఏబుల్ టు ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఫ్యూచర్ ఎబిలిటీ ఆర్ క్యాపబిలిటీ. మనం పాస్ట్ టెన్స్ లో లాస్ట్ వీక్ ఎస్టర్డే ఇలాగా మాట్లాడుకున్నాం కదా, అలాగే ఫ్యూచర్ లో కూడా ఫ్యూచర్ రెఫరెన్స్ గా మనం టైం ఇండికేట్ చేయాలి, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ డే అలాగా. ఓకేనా, నోట్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ విల్ బి ఏబుల్ టు యూజ్ టు కన్వే ద ఐడియాస్ దట్ ఏ ఫ్యూచర్ ఈవెంట్స్ ఆర్ కండిషన్ విల్ రిజల్ట్స్ ఇన్ ద ఎబిలిటీ ఆర్ క్యాపబిలిటీ టు డూ సంథింగ్. సో ఫ్యూచర్ లో దాని ఎబిలిటీ క్యాపబిలిటీస్ ని మనం చెప్పుకోవాలి. సో నేను నెక్స్ట్ ఇయర్ డ్రైవింగ్ నేర్చుకుంటాను అలాగా. సో లెట్స్ అన్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఇయర్ చూడండి టైం రెఫరెన్స్, ఐ విల్ బి ఏబుల్ టు డ్రైవ్ ఏ కార్. చూడండి, విల్ తర్వాత బి ఏబుల్ టు ప్లేస్ లో కెన్ పెట్టచ్చు కదా, కెన్ పెట్టామంటే అది ఇన్కరెక్ట్ సెంట్ అయిపోద్ది, దానికని ఐ విల్ బి ఏబుల్ టు అని పెట్టాం. ఓకేనా, విల్ టు దాని తర్వాత వర్బ్ అనేది బేస్ ఫామ్ లో రావాలి, డ్రైవ్ ఏ కార్. సో ఇప్పుడు దాంట్లో మీనింగ్ ఏంటి, కరెంట్ అతనికి స్కిల్ లేదు డ్రైవ్ చేసుకోవడానికి, ఇన్ ఫ్యూచర్ లో అతను నేర్చుకుంటాడు, డ్రైవింగ్ చేస్తాడు కార్ ని అని చెప్తున్నాడు. ఆఫ్టర్ ట్రైనింగ్ షీ విల్ బి ఏబుల్ టు లిఫ్ట్ హెవీ వెయిట్స్. సో ఆమెకు ఇప్పుడు స్ట్రెంత్ లేదు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి, బట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆమె హెవీ వెయిట్స్ ని లిఫ్ట్ చేయగలుగుతుంది. సో వన్స్ ఐ ఫినిష్ మై కోడింగ్ కోర్స్ ఐ విల్ బి ఏబుల్ టు డెవలప్ ఫుల్ స్టాక్ అప్లికేషన్ ఫ్యూచర్ క్యాపబిలిటీ ఆఫ్టర్ లెర్నింగ్. సో వన్స్ ఆమె కోడింగ్ కోర్స్ కంప్లీట్ చేసిందంటే ఐ విల్ సో నన్ను కదా కదా. సో నేను వన్స్ కానీ కోడింగ్ కోర్స్ కానీ కంప్లీట్ చేశానంటే నేను ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ గా నా క్యాపబిలిటీ ఉంటుంది. ఓకేనా, సో ఇఫ్ యూ సేవ్ ఎనఫ్ మనీ విల్ బి ఏబుల్ టు బై ఏ న్యూ హౌస్ నెక్స్ట్ ఇయర్. సో మీకు ఒక అంటే మీరు కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నారు, దానికి మీరు సేవ్ చేయాలి. ఓకేనా, సో విల్ బి ఏబుల్ టు బై ఏ న్యూ హౌస్ నెక్స్ట్ ఇయర్.
అంటే ఇది ఒక ఫ్యూచర్ పాసిబిలిటీ బేస్డ్ ఆన్ ద ఫైనాన్షియల్ కండిషన్స్. బై నెక్స్ట్ మంత్, ఇది ఒక టైం రెఫరెన్స్ ఖచ్చితంగా ఇవ్వాలి, ఖచ్చితంగా ఇస్తేనే అర్థమవుతుంది. హీ విల్ బి ఏబుల్ టు స్పీక్ ఫ్రెంచ్ ఫ్లూయెంట్లీ. సో హీస్ లాంగ్వేజెస్ స్కిల్స్ విల్ ఇంప్రూవ్ ఇన్ ద ఫ్యూచర్. దానివల్ల నేను ఫ్యూచర్లో అతనికి బేసిక్ లెవెల్ ఆఫ్ ఫ్రెంచ్ వచ్చు, బట్ అతను ఫ్లూయెంట్ అవ్వాలి అనుకుంటున్నాడు. దానికని నెక్స్ట్ మంత్ లోపల నేను ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను అని చెప్పాలి. సో ఇక్కడ ఒకటే నుంచి డోంట్ యూస్ డబుల్ వర్బ్స్. ఇక్కడ బి ఏబుల్ టు బదులు కెన్ పెట్టవచ్చు కదా అంటే డోంట్ యూస్ డబుల్ వర్బ్స్. సో ఇది వన్ ఆఫ్ ద రూల్ ఫర్ ద మోడల్ వర్బ్. సో లెట్స్ టేక్ నేను ఒక 5 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ట్రైనింగ్ షీ విల్ బి ఏబుల్ టు స్పీక్ ఫ్రెంచ్ ఫ్లూయెంట్లీ. ఏం ఇండికేట్ చేస్తుంది? ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఆమె ట్రైనింగ్ అని కంప్లీట్ అయితే సో షీ హ్యాస్ ద ఎబిలిటీ టు స్పీక్ ఫ్రెంచ్ ఫ్లూయెంట్లీ. ఓకే, ఇక్కడ అంతా అంటే కలిగి ఉండడం గురించే మాట్లాడతాం. వన్స్ హీ గెట్స్ హీస్ డ్రైవింగ్ లైసెన్స్ హీ విల్ బి ఏబుల్ టు డ్రైవ్ టు కార్. ఇక్కడ కూడా ఫ్యూచర్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఆఫ్టర్ అప్టైనింగ్ హిస్ డ్రైవింగ్ లైసెన్స్ హీ విల్ హ్యావ్ ద ఎబిలిటీ టు డ్రైవ్ టు వర్క్. ఆఫ్టర్ ద గ్రాడ్యుయేట్స్ ద కంప్యూటర్ విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ మోర్ కాంప్లెక్స్ టాస్క్. సో దీన్ని కూడా ఫ్యూచర్ ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఆఫ్టర్ ద అప్గ్రేడ్ the computer will have the capability to handle more complex tasks. So with the right equipment you will be able to climb the mountain next year. సో మీరు అప్రోప్రియేట్ ఎక్విప్మెంట్స్ మీ దగ్గర ఉందంటే మీకున్న క్యాపబిలిటీతో మీరు మౌంటైన్ క్లైమ్ చేయగలుగుతారు. ఆఫ్టర్ ద రెనోవేషన్ ఈస్ కంప్లీటెడ్ ద హౌస్ విల్ బి ఏబుల్ టు అకామిడేట్ మోర్ గెస్ట్. సో ఇట్స్ ఇండికేటింగ్ ద ఫ్యూచర్ ఆల్సో. సో మీ ఇల్లు రెనోవేట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ద రెనోవేషన్ ఆఫ్ ద ఎనీ హౌస్ ద హౌస్ విల్ హ్యావ్ ద క్యాపబిలిటీ టు హోస్ట్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ గెస్ట్. సో ఇప్పుడు మీ ఇల్లే ఉంది, దాన్ని రెనోవేట్ చేశారు. ఇప్పుడు ఒక ఇద్దరు కొనుక్కునే స్థలం ఉంది, దాన్ని రెనోవేట్ చేయాలనుకున్నారు నలుగురు కనుక. ఆఫ్టర్ రెనోవేషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా 4 మెంబర్స్ పట్టుకునేటట్టే మీరు డిజైన్ చేసి రెనోవేట్ చేసుకుంటారు. సో దిస్ ఆల్ అబౌట్ కెన్, కుడ్, వుడ్. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్ means please subscribe, like and comment your doubts. If it is useful to you means please share to your friends and please refer them. Thank you so much for watching the video.